యవనస్తులారా మీకే వీడియోలు ఎందుకు తెలియజేస్తానంటే, యవ్వన కాలమందు మీరు చేస్తున్న పనులు మీ తల్లిదండ్రులు ఏమనుకుండా వాళ్ళు కష్టపడి కూలీనాలు చేసి వాళ్ళు పొలం పని చేసి వ్యవసాయం చేసి లేదా మీ తల్లిదండ్రులు జాబ్ చేసేవారుగా ఉంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ముని మీరు వ్యర్థం చేయకుండా జీతాన్ని నిమిత్తం నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకు నా తల్లి ఈ రీతి కష్టపడుతుంది కదా, నా తండ్రి ఈ రీతి కష్టపడుతున్నా కానీ ఒక ఆలోచన నీకు ఉండాలి. సాతాను ఒక నల్లటి వస్త్రాలు ధరించిన దాన్ని జయించగలిగిన కృప నీకు అనుగ్రహింపబడింది. నువ్వు అక్రిని తీసుకోగలిగిన శక్తి నీకు అనుగ్రహింపబడింది. నువ్వు దాన్ని నేను ఎలాగ తప్పించుకోబడతానని చెప్పేసి దాని నిమిత్తం నువ్వు పోరాడినప్పుడు నువ్వు విడిపింప. ప్రేమ దేవుని బిడ్డలా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. నేను మామూలుగా ఆత్మీయ జీవితంలో కానీ మామూలుగా ఏంటంటే భూమి మీద కానీ ఎలాగా ఉంటారా అనే నిమిత్తం ఏంటంటే నేను పరిశోధిస్తుంటాను. పిల్లలు కానీ యవనస్తులు చదువుకున్న వారు కానీ అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎలాగుందని చెప్పేసి ప్లేర్ చేసి అందరూ నాతో బాగా మాట్లాడతారు, బాగా క్లోజ్గా మాట్లాడుతుంటారు. వాళ్ళకి దేవుడి గురించి చెప్తుంటాను అనమాట. అంటే దేవుడి పరిశుద్ధ గురించి నీతి గురించి నేను వాళ్ళకి బోధిస్తుంటా. కొన్ని ఏంటంటే అంటే వాళ్ళ యొక్క ప్రయాణం యొక్క చదువుకున్న విషయాలని కొన్ని విషయాలు నేను వాళ్ళకి తెలియచేస్తున్నాను అనమాట. తెలియచేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. మాట్లాడుతున్నప్పుడు ఆ నైటు దేవుడు ఆ వ్యక్తుల గురించి నువ్వు ప్లేర్ చేస్తాయా, ఆ బిడ్డలు ఎలాగున్నారు నీ దృష్టికి, ఏంది ఆ బిడ్డల యొక్క పరిస్థితి అని చెప్పేసి ప్లేర్ చేసినప్పుడు ఒక్కొక్కరి గురించి దేవుడు బయలుపరుస్తుంటాడు. ఒకడేం చూస్తే నల్లటి వస్త్రాలు ధరించుకుంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే ఇది యవనస్తుల గురించి నేను తెలియజేస్తున్నమాట. చదువుకున్న పిల్లకాయలు యవనస్తులు గురించి దేవుడు నల్లని వస్త్రాలు ధరించుకుంటారు. కిందకి నల్లని వస్త్రం ధరించుకుంటారు. కానీ వాళ్ళ యొక్క స్థితిని నేను ఉదయకాలం వేసి ఫాలో అవుతానమాట. ఎందుకు ఫాలో అవుతానంటే అట్ల గురించి ఎందుకు నల్లని వస్త్రాలు ధరించుకున్నాడు, దేనికి ఇటువంటి ఎందుకు దేవుడు అతని గురించి నాకు బయలుపరిచాడు అని చెప్పేసి అతని గురించి ఫాలో అయినప్పుడు అతను చేస్తున్న పని లేదంటే అతను ఒక ఇంటర్మీడియట్ చదువుకునేవాడుగా ఉంటాడు. ఒక ఉన్నతమైన స్థానంలోకి పోవాలని తన తల్లిదండ్రులు ఎంతో అతని కొరకు ఖర్చు పెట్టి అతను చదువుయాలని అతన్ని ఉన్నతమైన స్థానానికి చేర్చాలని వాళ్ళు ఎంత ఆశపడుతుంటారన్నమాట. ఎంత డబ్బులు కావాలంటే తీసుకొచ్చి తన ఫీజులు కట్టడం కానీ ఒక చదువు విషయంలో కానీ ఒక పుస్తకాల విషయం ప్రతి విషయంలో అతనికి ఖర్చు పెట్టాలని అతను చదువుకొని ఒక ప్రయాసుడు కావాలని ప్రయాసపడుతున్నప్పుడు కానీ నల్లత్ర వస్త్రాలు ధరించుకుని అతను ఏం చేస్తుంటాడంటే ఒక స్త్రీకి బానిస అయిపోతాడు. ఒక స్త్రీకి ఆమె వివాహం చేసుకునే వ్యక్తిగానే కానీ వివాహం చేసుకునే వ్యక్తితో కూడా ఉంటాడు. ప్రేమ దేవుడు బిడ్డలా, ఆ వివాహం చేసుకున్న వ్యక్తితో కూడా ఆయన ఏం చేస్తాడంటే పాపం చేయడానికి ప్రారంభిస్తాడు అనమాట. పాపము చేసినప్పుడు అలా పాపం అనే బంధకాలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, నాయన ఈ పని నువ్వు చేయబాకు, ఇది నీకు తగింది కాదు, నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు గొప్ప ప్రయోజకుడు కావాలనుకో మేము అనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలన్నీ అతనికి పట్టించుకోడు. ఈ మాటలు ఎందుకు పట్టించుకోడు అంటే ఆయన నల్లని వస్త్రాలు ధరించుకొని ఆ నలుపు దేనికి సాదృశ్యం అంటే ఆ హృదయం అంతా చీకట బారిపోయి ఆ సాతానుడి యొక్క సింహాసనం ఆ యొక్క పిల్లవాడు ఆ యవనస్తుడి యొక్క హృదయంలో సాతాను సింహాసనం వేసేస్తుంటాడు. అతను ఏం చెప్పునా ఫ్రెండ్స్ చూసి ఒకరే ఇది చేస్తున్నావురా, తప్పురా, పొరపాటు చేయబాకరా, అదే తన భర్త చూసిన ఏమన్నా అనుకుంటారని చెప్పేసి అన్నప్పుడు అతను వినడు. ఎందుకు వినడంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అతను సాతాను యొక్క కట్టుల్లో సాతాను యొక్క బంధకములు బంధింపబడిన కదా ఇందులో. కానీ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు. బాధపడి ఏమనుకుంటుంటారంటే మా పిల్లోడు పాడైపోతున్నాడు, మా పిల్లోడు వాళ్ళ అమ్మాయితో ఎలాగ పాపం చేస్తున్నాడు, మా పిల్లోడు ఎలాగైనా ఇడిపించబడాలి ఎలాగన్నా అని చెప్పేసి వాళ్ళు ప్లేర్ చేస్తుంటారు. కొంతమంది ప్లేర్ చేసేవారుగా ఉంటారు, కొంతమంది బాధపడేవారుగా, కొంతమంది తగులు పెట్టుకునేవారుగా ఉంటారు, కొంతమంది చెప్పుకోలేక కుమిలిపోతుంటారు, ఇంట్లో కుమిలిపోతుంటారు. ఎందుకు కుమిలిపోతుంటారంటే ఆ యొక్క బిడ్డ మీద ఎంతో ఒక ఆలోచన ఉంటుందంట. ఒక కుటుంబంలో ఒక బిడ్డ ఉన్నాడంటే ఆ బిడ్డ చదువుకొని ఒక జాబు చేసుకుంటూ ఏదో ఒక అమ్మని ఒక కుటుంబంలో బాగా చదువుకున్నామని తీసుకొచ్చేసి అమ్మని పెళ్లి చేసి వాళ్ళకి లక్ష్యంగా ఉండేసి వాళ్ళ జీవితం ఒక ప్రయోజకులుగా ఉండాలని చెప్పేసి ఎవరికైనా ఆశ కలిగి ఉంటుంది. కానీ యవనస్తుడు ఏం చేస్తున్నాడు అంటే తన స్థితి ఏంటంటే తన ఇష్టానుసారమైన జీవితం జీవించాలని తాగుడికి బానిసతత్వం అనమాట. ఆ విషయంలో కూడా అతను ఏం చేస్తుంటే తాగుడు అనే బంధకంలో బంధింపబడి అతను ఏం చేస్తుంటే తాగుడు అనేది ఏంటంటే మద్యం తాగరాదు అని చెప్పేసి టీవీలో చెప్తుంటారు, సినిమాలో చెప్తుంటారు, ఎన్నెన్నో దాని నుంచి చెప్పినా కూడా వాళ్ళు వీడియోలో కూడా ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. తాగకూడదు, అది తప్పు అని చెప్పిస్తున్నారు. కానీ చూసి కూడా అతను
ఆ మత్తు పదార్థం తీసుకొని ఆ యొక్క స్త్రీకి బానిస అయిపోయి అతని యొక్క చదువు మీద కూడా ఫోకస్ పెట్టకుండా తను ఎలాగైపోతాడంటే అంత బానిసత్వం అయిపోతాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే నా జీవితంలో దేవుడు ఒక యవనస్తుడి గురించి చూసి మాట్లాడినప్పుడు, ఏందా నీ పరిస్థితి ఏంది, నీ కొరకు నేను ప్లేర్ చేస్తా, బాగా చదువు అని చెప్తే అతను ఏమంటే నా కొరకు ప్లేర్ చేయమంటాడు. దేని నిమిత్తం ప్లేర్ చేయమని అంటే పార్థన నా కొరకు ప్లేర్ చేయ, నాకు జాబ్ రావాలని అతను అనుకున్నాడు. కానీ అతను చేసే పనులేంది, అతను చేసే పనులు అతని నీతికరంగా ఉన్నాయా, అతని యొక్క జీవితంలో ముందుకు పోవడానికి అతనికి అది దేవుడి యొక్క చిత్తం అయి ఉందా, అది సాతాను చిత్తం అయిందా అతను తెలుసుకోలేడు. ఎందుకు తెలుసుకోలేంటే అతను పూర్తిగా కింద నుంచి శిరసి నుంచి శ్రీపాదం దాకా సాతాను ఆవరించేస్తుంటుంది. స్త్రీ అయినా కానీ స్త్రీ అయినా కానీ ఆమె చదువుకునే వ్యక్తిగా ఉండి ఆ యొక్క వస్త్రాలు, నల్లటి వస్త్రాలు కింద నుంచి ధరించుకుంటే ఆమె మాట ఎందుకు మాట్లాడదంటే ఆమె ఆలోచన ఆమె, ఆమె తలంపులు ఆమె. ఎందుకంటే ఆమె తలంపులు ఆమె ఇష్టానుసారంగా ఎందుకు నడుచుకుంటుందంటే ఆమె సాతానిక కట్టుల్లో కట్టబడింది కనుక అందు నిమిత్తమే దేవుడు ఈ రీతిగా బయలుపరుస్తుంటాడు. ప్రేమ బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు వరకు చెప్పాలంటే ఇటువంటి వారిని విడిపించేదానికి ప్రార్థన చేయాలని. ఒకవేళ నీకు ఏదైనా ఇటువంటి దర్శనం ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా, దేవుడు బయలుపరచరా, ఇటువంటి వారిని విడిపించాలని ప్లేర్ చేయమని చెప్పి ప్రార్థన నీకు చెప్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే ఇటువంటి దర్శనాలు బయలుపరచబడినప్పుడు ఆ ప్రార్థన ద్వారా నీవు జయించి అతనికి ఒక విడుదల అనేది కలగద్ది. నీ ద్వారా నువ్వు చేసే ప్రార్థన ద్వారా అతను బాగుపడతాడు, దేవుడు నామం మహింపరచబడద్దని నేను ఈ మాటలు చెప్తున్నా. ఎందుకంటే నా జీవితంలో కొంతమంది యవనస్తులకు నేను ప్లేర్ చేసేవాడిని. చేసినప్పుడు అతని జీవితంలో ఈ రీతిగా ఉన్న కానీ కొన్ని శక్తుల ద్వారా అతను బంధింపబడి, ఎందుకు ఇలాగంటేదంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే హెచ్చిస్తారనమాట. మొదట ఏంటంటే మన పిల్లల్ని మనం హెచ్చించకూడదు. హెచ్చించినప్పుడు అటువంటి క్రియ జరగద్ది. నా కొడుకు భలే చదువుతున్నాడు, నా కొడుకు అది ఇది అని చెప్పేసి మనం ఏంటంటే గొప్పలకు చెప్పుకుంటాం. ఎందుకు గొప్పలకు చెప్పుకుంటాం అంటే మన బిడ్డని హెచ్చించుకున్నప్పుడు ఏం చేస్తారంటే సాతానుడు మన బిడ్డల మీద దాడి చేస్తాడు. ఎందుకంటే ఎవరు కూడా ఒకరు నిన్ను కొడియాడిన వాళ్ళ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒకరు నిన్ను కొడియాడిన వేళ అది నీకు శ్రమ అని చెప్తుంది. ఎందుకు ఈ మాట అంటే ఒకరిని మనం పొగిడిని వెడల, ఒకరిని పొగిడితే ఏమవుద్దంట మనకు శ్రమ. ఎందుకు ఈ శ్రమ వస్తుందంటే సాతానుడు ఊరుకుండలేడంట, సాతానుడు కుళ్ళంట. ఎందుకంటే ఒకడు పరిశుద్ధుడిగా ఉండకూడదు, ఒకడు నీతిమంతుడిగా ఉండకూడదు, ఒక ఉన్నతమైన స్థానానికి చేరడానికి అతను ముందుకు పోతుంటే ఏదో ఒక రీతిగా సాతాన్ని పడదోయాలని ఒకడు పన్నాగం అనమాట. అందు నిమిత్తం మీకు తెలియజేస్తున్నా. యవనస్తులారా, మీకే వీడియోలు ఎందుకు తెలియజేస్తానంటే యవ్వన కాలమందు మీరు చేస్తున్న పనులు మీ తల్లిదండ్రులు ఏమనుకుండా వాళ్ళు కష్టపడి కూలినాలు చేసి, వాళ్ళు పొలం పని చేసి, వ్యవసాయం చేసి, లేదా మీ తల్లిదండ్రులు జాబ్ చేసేవారుగా ఉంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ముని మీరు వ్యర్థం చేయకుండా వాళ్ళు పడుతున్న ప్రతి కష్టాజీతం, వాళ్ళు సంపాదించిన ప్రతి పైసాని మీరు జాగ్రత్త పడి మీరు చదువుకొని ఉన్నతమైన స్థానం చేర్చాలని, ఉన్నతమైన స్థానం వాళ్ళు పడుతున్న ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాం. మీరు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరు ఒకవేళ పడిపోంటే, ఈ రీతిగా పడిపోంటే మీరు ఒకవేళ తెలుసుకోండి, మీ తల్లిదండ్రులు గెలిపించే వారు కూడా. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించాలని వాళ్ళు ఎంత కష్టమైన ఎంత నష్టమైన వాళ్ళు పోరాడుతుంటారు. ఎందుకంటే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు ఒక జాబ్ చేసేవారుగా ఉండాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని వాళ్ళు ఆశ కలిగి వాళ్ళు ఎంతకైనా దిగదారి వాళ్ళు ఆ పని చేస్తారనమాట. ఒకవేళ నీకు మీ తల్లిదండ్రులు ఒకవేళ పొలం పని చేసేవారుగా ఉన్న, ఒకవేళ నీ తల్లి కోసం పాసి పని చేస్తుందా, కానీ వాళ్ళ కష్టాజీతాన్ని నిమిత్తం నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకు నా తల్లి ఈ రీతి కష్టపడుతుంది కదా, నా తండ్రి ఈ రీతి కష్టపడుతున్నాడు కానీ ఒక ఆలోచన నీకు ఉండాలి. సాతాను ఒకవేళ నల్లటి వస్త్రాలు ధరించిన దాన్ని జయించగలిగిన కృప నీకు అనుగ్రహింపబడింది, నువ్వు అక్రిని తీసుకోగలిగిన శక్తి నీకు అనుగ్రహింపబడింది. నువ్వు నేను ఎలాగ తప్పించుకోబడతానని చెప్పేసి దాని నిమిత్తం నువ్వు పోరాడినప్పుడు నువ్వు విడిపింపబడతావు. ప్రేమ సహోదరులారా, మీకు తెలియజేస్తాను ఈ మాటలు. ఎందుకు తెలియజేస్తానంటే మీరు జాగ్రత్త పడాలని, మంచిగా ఉండాలని మేము తెలియజేస్తున్నాము. మీరు ఈ యొక్క వీడియోలు చూసి మీరు జాగ్రత్త పడి నడుచుకోవాలి. ఈ వీడియోలు నిజమైన వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నా. కొంతమంది యవనస్తులు ఏంటంటే చిన్న వయసు అప్పుడే బీడీలు తాగే వాళ్ళుగా, సిగరెట్లు తాగే వాళ్ళకి ఎందుకు ఇలాగ ఉంటున్నారంటే ఈ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు పరిశుద్ధతని వాళ్ళు ఎంచుకోవట్లేదు, వాళ్ళు నీతిని ఎంచుకుంటున్నారు అనమాట. నీతిని ఎంచుకోవట్లా, వాళ్ళు పరిశుద్ధతని ఎంచుకోవట్లా, వాళ్ళు ఏంది ఎంచుకుంటారంటే పాపాన్ని ఎంచుకుంటున్నారు. పాపం అంటే ఏంటంటే నా ఇష్టం నేనేదైనా చేస్తా, నా ఇష్టం నీదైనా చేస్తా. నీ కొరకు తల్లిదండ్రులు శ్రమ పడుతుంటే నీ తల్లిదండ్రుల మాట నువ్వు ఎందుకు వినకుండా నా ఇష్టం అని నీవే ఏమైపోతున్నావు, నీ విలువను పోగొట్టుకుంటున్నావు, నీ ఘనతను పోగొట్టుకుంటున్నావు, నీకున్న మంచి పేరు
ప్రత్యక్ష దాన్ని మీరు పోంగొట్టుకొని ఈ రీతిగా మీరు ఉంటున్నారు. మీరు యవ్వన కాలమందు మీరు జాగ్రత్త పడాలని, యవ్వనస్తులు చెడు చేయాలని సాతాను ఎంతో పన్నాగాల బంది ఉంటాడు. యవ్వన కాలంలో మీరు పాడవ